రేపు మనుషులు ఎలా ఉన్నారు తెలుసా అండి? వాళ్ళతోటి మనకేదైనా అవసరం ఉంటే, వాళ్ళకి మనం ఏదైనా హెల్పింగ్ చేయాలంటే, మనకంటే మన దిల్ సాఫ్‌గుంటది గాబట్టి, మనకి ఎవరైనా కొంచెం ఆపదలున్నారంటే, అయ్యో! అని మనం జాలిపడి వాళ్ళని కరుణించి కనీసం మనకు తోచింది అంతనో, ఇంతనో మనం హెల్పింగ్ అనేది చేస్తాం కదా! కానీ అక్కడ వాళ్ళ మనుషులు ఎలా ఉంటారంటే, హెల్పింగ్ అనేదే ఉండదు తెలుసా అక్కడ వాళ్ళకి. వాళ్ళ దగ్గర వేలకు వేల డబ్బులుంటాయి కానీ, మనకు కొంచెం ఆపదొచ్చింది, నాకు కొంచెం డబ్బులు అవసరం ఉన్నాయి, కొంచెం ఆపదొచ్చింది ఇయ్యవా అని అడిగినామనుకో, ఏ పార్టీ తేడాలొచ్చేస్తాయో తెలుసా అండి? ఈవి ఈ చిన్న డబ్బులు అడిగామంటే చాలు, చిన్న దాంట్లోనే తేడా వచ్చేస్తది జూడండి. ఎందుకంటే ఇన్ని రోజులు మనం వాళ్ళతో ఎలా ఉన్నాము, ఎన్ని మాట్లాడాము అవన్నీ కళ్ళ కింద కనబడాయి. కొంచెం మనకి ఇంత హెల్పింగ్ అవసరం ఉంది, నాకు కొన్ని డబ్బులు అవసరం ఉన్నాయని ఏవన్నా కొంచెంగా అడిగామనుకో, వాళ్ళ నుండి ఏం మెసేజ్ వస్తదంటే, సారీ, అయ్యో! ఇంతకుముందే నేను వేరే అతనికి ఇచ్చేసాను. సారీ లేవు. ఇదే రెస్పాండ్ వస్తది గానీ, అయ్యో! సరే నువ్వు ఆపదలో ఉన్నావు కదా! ఓకేలే నేనిస్తాలే నీ ఎవరైనా ఇలా సమాధానం ఇస్తారా? ఇస్తాలే అని ఎవ్వరు అనరు. 100%గా చెప్తున్నాను. ఎవ్వరనరు. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నీ సమస్యకి నువ్వే సొల్యూషన్ వెతుక్కోవాలి గానీ, వేరే వాళ్ళ నుండి ఎక్స్‌పెక్ట్ అనేది అస్సలు చెయ్యొద్దు. అడిగి మనం బద్నాం కావుడు కన్నా అడగకుండా ఉండుడే బెస్ట్ అని నేను చెప్తాను. నా అభిప్రాయం అయితే ఇలానే ఉంది. ఎందుకంటే వాళ్ళని అడగడం కన్నా, అడిగి చీప్ కావుడు కన్నా కనీసం ఇంత సూసైడ్ చేసుకోవడమన్నా నయం అనిపిస్తది గానీ, ఇంత మనకు అవసరం ఉన్నాయి, డబ్బులు అవసరం ఉన్నాయని ఎవరి దగ్గర గూడా అస్సలు అడగకండి. అందరికీ చెప్తున్నాను. ఎవరైనా మన ఫ్రెండ్సే గదా! మన ఫ్యామిలీ వాళ్ళసే గదా! అని మనం ఎవరి దగ్గరైనా డబ్బులు అడిగినామనుకో, ఇక ఎలా ఉంటది తెలుసా? చాలా చీప్‌గా కుక్క కన్నా హీనంగా జూస్తారు. ఇంట్లో వాళ్ళైనా గానీ, బయట వాళ్ళైనా గానీ. కానీ తనకేం అవసరం ఉంది, ఎందుకు అవసరం ఉంది, ఎందుకు తీసుకుందా అని ఎవ్వరు హెల్పింగ్ చేస్తా అని ముంగటికి రారు. అందరూ ఏమంటారు, నీకు నేనున్నా, నీకేదైనా నేను చేస్తాను అని పెద్ద పెద్ద మాటలు మాట్లాడతారు కానీ, మనకెవ్వరు హెల్ప్ చేయరు. 100% ఇదే చెప్తున్నాను. మీ లైఫ్‌లో ఇలానే జరిగితే ఇన్‌బాక్స్‌లో మెసేజ్ చేయండి.